హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 500 బిట్స్లో మనం పార్ట్ 9కి రావడం జరిగిందండి. సో క్లియర్గా ఫస్ట్ పార్ట్ నుంచి 8th పార్ట్ వరకు చూడని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఫస్ట్ అవి చూడండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in మా వెబ్సైట్లో కావచ్చు, మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో అరిథమెటిక్ అయితే టోటల్ 2700 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది, అండ్ రీజనింగ్ అయితే 4500 క్వశ్చన్స్ చెప్తాం. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవి పెయిడ్ క్లాసెస్ అండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం రీజనింగ్ August 16, 2019 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సో మనకు తెలుసు ఎగ్జామ్లో ఏంటి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి రీజనింగ్ నుంచి. ఓకే, సో ఆ 25 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు, దాన్ని సిలోజిజమ్స్ అని కూడా అంటాం, రైట్? సమ్ డాన్స్ ఆర్ నైట్స్ అన్నారు. సమ్ డాన్స్ అంటే కొన్ని డాన్స్ కొన్ని నైట్స్ అవుతున్నాయి అంటున్నారు. సమ్ డాన్స్ ఆర్ నైట్స్. ఓకే, నో నైట్ ఈజ్ నూన్. ఒక్క నైట్ కూడా ఏమవ్వదంట, నూన్ అవ్వదంట. ఆల్రెడీ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ నూన్ అని రాస్తున్నానండి. నో డాన్ ఈజ్ డస్క్ అంటున్నారు. ఒక్క డాన్ కూడా డస్క్ కాదంట. డస్క్ డియుఎస్కే అంటున్నాను, ఇది డాన్ అండి. ఓకే, ఇది నైట్స్ అండి ఇది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, సమ్ డస్క్స్ ఆర్ నైట్స్. కొన్ని డస్క్స్ నైట్స్ అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నాయా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సో మనకు తెలియదు. సమ్ నూన్స్ ఆర్ డాన్స్ అంటున్నారు. కొన్ని నూన్స్ డాన్స్ అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నాయా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో కన్ఫర్మ్ అయితే కాదు, రెండు కన్క్లూజన్స్ కూడా కన్ఫర్మ్ అయితే కాదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మనం ఏం చెప్పేది సింపుల్గా, నెయిదర్ 1 nor 2 ఫాలోస్ అని మనం క్లియర్గా చెప్పేయచ్చు, రైట్? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏమడుతున్నారండి, సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఓకే, సో క్వశ్చన్ మార్క్ ఇక్కడ నెక్స్ట్ ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది అని మనల్ని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉండేది డాట్ ఏమైంది, కిందకి వచ్చింది, అవునా? ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడ ఉండేది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉండే డాట్ ఇక్కడికి వెళ్ళింది. సో అంటే ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి, ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంగిల్ వైజ్గా తీసుకున్నాం అనుకోండి, 45 degrees మూవ్ అయినట్టు. ఓకే, తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది అంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే 90 degrees మూవ్ అయింది. ఓకే, దాని తర్వాత ఏమైంది, ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళింది అంటే ఇది ఒక 90, ఇది ఒక 45 అంటే 135 మూవ్ అయింది. సో ఫైనల్గా మనకి ఏమర్థమైంది అంటే, ఫస్ట్ 45 మూవ్ అయింది, తర్వాత 90, తర్వాత 135, తర్వాత 180 మూవ్ అవుతుంది. సో 180 మూవ్ అయితే ఇక్కడ ఉన్నది 180 మూవ్ అయితే ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది, అవునా? అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. క్లియర్గా చూసుకోండి, యాంగిల్ వైజ్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 45 degrees, పోనీ మనం సైడ్ వైజ్ కూడా చూసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఉన్నది హాఫ్ సైడ్ మూవ్ అయింది ఇక్కడికి. ఓకే, తర్వాత ఏంది, ఇదొక హాఫ్ ఇదొక హాఫ్, ఫుల్ సైడ్ ఒక సైడ్ మూవ్ అయింది అనుకున్నాం. తర్వాత ఏంది, ఇదొక హాఫ్ ఇది మొత్తం ఫుల్ అంటే 1.5 మూవ్ అయింది. తర్వాత ఏమవుతుంది, 2 మూవ్ అవుతుంది అంటే ఇది 1 ఇది 2, సో మూవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. సింపుల్ అండి, యాంగిల్ వైజ్ చూసినా సైడ్స్ వైజ్ చూసినా ఎలా చూసినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట, రైట్? సో ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. MNPRTWF అండ్ H ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ అట్ ద సెంటర్. ఓకే, టువర్డ్స్ ద సెంటర్ అండి, అట్ ద సెంటర్ కాదు, ఇది టువర్డ్స్ ది సెంటర్. ఓకే, P ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ M. క్లియర్గా చూసుకోండి, ఇది టువర్డ్స్ ద సెంటర్ అంటే సెంటర్ వైపుగా చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, క్లియర్ కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా డయాగ్రామ్ ఏం వేసుకోవాలి, డయాగ్రామ్ ఇది వేసుకోవాలి 8 మెంబర్స్ ఉన్నప్పుడు. ఓకే, 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. P ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ M అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T. P వచ్చేసి
థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం అంట. అంటే ఇప్పుడు అందరూ ఏంటి లోపలికి చూస్తున్నారు, టువర్డ్స్ ది సెంటర్ అని చెప్పాను క్లియర్గా, రైట్. సో అందరూ లోపలికి చూస్తున్నారు, లోపలికి చూసేటప్పుడు ఎటు లెఫ్ట్ ఎటు రైట్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు పీని మనం ఎక్కడైనా తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీని ఇక్కడ తీసుకుంటున్నాను. పీ ఎక్కడ ఉన్నాడంట, ఎంకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడంట. అంటే ఎం ఎక్కడ ఉండాలి, ఎం ఇక్కడ ఉన్నారనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ ఇటు లెఫ్ట్ అవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, అప్పుడే కదా థర్డ్ లెఫ్ట్లో పీ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఎం ఇక్కడ ఉంటారు అన్న విషయం అర్థమైంది. అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అంటున్నారు. సో పీ గురించే మాట్లాడుతున్నారు. పీ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. పీ వచ్చేసి ఏంటి, టీకి సెకండ్ రైట్లో ఉన్నాడు అంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అంటే టీ ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటారు. క్లియర్గా చూసుకోవాలండి. ఇచ్చిన పాయింట్ని మనం వెంటనే వేసుకుంటే ఆన్సర్ అనేది వెంటనే వస్తుంది. ఎన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పీ. పీకి సెకండ్ రైట్లో ఎన్ ఉన్నారంట. సో పీకి ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్ ఇది, సో ఇక్కడ ఎన్ ఉన్నారు అంటున్నారు. ఓకే, ఆర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ వచ్చేసి సెకండ్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ. హూ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ హూ అని అంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ముందునున్న డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో అంటే డబ్ల్యూ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం అంటున్నారు. సెకండ్ రైట్, ఎంకి సెకండ్ రైట్, ఎంకి ఫస్ట్ రైట్ ఇటు సెకండ్ రైట్ ఇటు, అంటే డబ్ల్యూ ఇక్కడ ఉన్నారంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఆర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ అన్నారు. ఆర్ వచ్చేసి డబ్ల్యూకి సెకండ్ రైట్, సో ఇది ఫస్ట్ రైట్ ఇది సెకండ్ రైట్, సో ఇక్కడ ఆర్ ఉంటారు. అండ్ ఫైనల్ పాయింట్, ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పీ. పీ పక్కన ఎఫ్ లేరంట. సో రెండు బ్లాంక్స్ ఉన్నాయి, ఒకటి ఇది ఒకటి ఇది. పీ పక్కన ఎఫ్ లేరు అంటే ఇక్కడ ఈ బ్లాంక్లో ఉండరు, అంటే ఆటోమేటిక్గా ఎఫ్ ఇక్కడే ఉంటారు. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఎంఎన్పిఆర్టీడబ్ల్యూఎఫ్ అండ్ హెచ్ మిగిలిపోయారు కాబట్టి హెచ్ని ప్లేస్ చేస్తాం. సింపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ. పీ యొక్క ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, ఇటు కదండి రైట్, హెచ్ ఉన్నారు. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చూసుకోండి, మనకి సీటింగ్ అరేంజ్మెంట్, మనం సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, అలాగే స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ కూడా బేసిక్ వీడియోస్ నుంచి మన ఛానల్లో చేయడం జరిగింది. సో తప్పకుండా అవి చూసారంటే చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారనమాట ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, రైట్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూద్దాం. బకెట్ యొక్క కోడ్ మనకి ఇది అయితే బోనస్ యొక్క కోడ్ ఏంటి అని అర్థం. ఎందుకంటే ఏంటి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉంది అని మనకి ఇక్కడ చెప్తున్నారండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. బి నుంచి ఏం చేశారు, +2 చేశారు, సిడి అయింది. యూ నుంచి ఏం చేశారు, -2 చేశారు, ఎస్టియు, రైట్. సిడిఈ, ఐజేకే, ఈఎఫ్జి, ఆర్ఎస్టి, అంటే ఏం లేదు, +2 -2 +2 -2. సో బికి ఫస్ట్ +2 చేయండి, +2 చేస్తే డి అయింది. ఓకే ఓకే, తర్వాత దేనికి -2 చేస్తే ఓకి -2 చేయండి. ఓ 15 -2 అంటే 13 అంటే ఎం వస్తుంది, రైట్. సో ఇది తప్పు, ఇది కూడా తప్పు. తర్వాత ఎన్కి +2 చేయండి, ఓపి, పి వచ్చింది. సో క్లియర్గా అర్థమైపోయింది, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనకి క్లియర్గా అర్థం అయిపోయింది, రైట్. సో సింపుల్ థింగ్ ఏంటి, ఫస్ట్ దానికి +2 చేశారు, నెక్స్ట్ దానికి -2, తర్వాత +2 -2, తర్వాత మళ్ళీ +2, అలా వెళ్తున్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. 4 words have been given out of which 3 are alike in some manner while 1 is different. Choose the odd one అంటున్నారు. క్లియర్ చూసుకోండి, భిన్నమైనది ఆడ్ వన్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారండి. క్లియర్గా ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, డీర్ ఇచ్చారు, షీప్ ఇచ్చారు, కౌ ఇచ్చారు, డాంకీ ఇచ్చారు. ఓకే, క్లియర్గా చూసుకోండి, ఈ 3 మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకేంటి సాధు జంతువుల కింద మనం తీసుకోవచ్చు. ఈ మూడింటిని ఏం తీసుకోవచ్చు, సాధు జంతువుల కింద మనం తీసుకోవచ్చు. కానీ డీర్ మాత్రం ఎక్కడ, ఫారెస్ట్లో బతుకుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి బయట కూడా ఉంటాయి ఎక్కువ. ఓకే, సో కౌని మనం బయటే ఉంటుంది, షీప్ కూడా బయటే ఉంటుంది, డాంకీస్ని కూడా కొంతమంది పెంచుకోవడం జరుగుతుంది వివిధ పర్పసెస్ గురించి. సో డీర్ మాత్రమే ఇక్కడ ఆడ్గా మనకి కనిపిస్తుంది. సో ఆడ్ వన్ ఏమవుతుందండి, డీర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి మనం ఇంకొకలా కూడా ఆలోచించవచ్చండి. వేటికి కొమ్ములు ఉన్నాయని మనం చూసామనుకోండి, వేటికి కొమ్ములు ఉన్నాయని చూసుకుంటే మనకి డీర్కి కొమ్ములు ఉంటాయి, అండ్ షీప్ అంటున్నారు, షీప్కి కూడా కొమ్ములు ఉంటాయి, కౌకి కూడా కొమ్ములు ఉంటాయి, కానీ డాంకీకి మాత్రం కొమ్ములు ఉండవు. ఓకే, సో ఆ సైడ్ నుంచి వస్తే డాంకీ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో క్వశ్చన్ అయితే కొంచెం మనకి ఎగ్జామ్లో మోస్ట్లీ ఈ రెండిట్లో దేనికి ఆన్సర్ చేసినా సరే మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఏంటి
2 నుంచి 4 అన్నారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, 48, 240, 1440 అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 5 టైమ్స్ ఉంది. దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉంది, బాగా అబ్జర్వ్ చేస్తే కనిపించేస్తుంది ఏంటి, 6 టైమ్స్ ఉంది. అంటే ఏంటి, ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. అంటే ఇది ఎన్ని టైమ్స్ ఉండొచ్చు, 4 టైమ్స్ ఉండొచ్చు. ఇది 3 టైమ్స్ ఉండొచ్చు. ఇది ఆల్రెడీ 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. సరిపోతుందో లేదు చూద్దాం. 4 × 3 12, 12కి 4 టైమ్స్ 48. ఎస్, సరిపోయింది. అంటే ఆన్సర్ 12 అవుతుంది. అంటే ఆప్షన్ 4 అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. బాగా చూడండి, పేపర్ ఫోల్డింగ్ అన్నారు. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారంట, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశారంట, తర్వాత ఇలా కట్ చేయడం జరిగిందంట. ఓకే, సో ఫస్ట్ అన్ఫోల్డ్ ఇటు చేయాలి. అప్పుడు ఈ సేమ్ ఇక్కడ వస్తుంది, అవునా. ఈ ట్రయాంగిల్ ఇక్కడ వస్తుంది అండ్ ఈ రెక్టాంగిల్ ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ మనం అది చూసేద్దాం. అలాగే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఇలా ఉంది, ఆ రెక్టాంగిల్ కాస్త మనకి ఇలా ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఇది స్క్వేర్ అయిపోతుంది. సో ఇది ఏమవుతుంది, ఇది మనకి స్క్వేర్ అయిపోతుంది. అలాగే ఈ ట్రయాంగిల్స్ ఎలా అయిపోతాయి, ఇలా తిరిగిపోతాయి, ఇటు తిరుగుతాయి. అండ్ ఇదే ఏమవుతుంది, ఇది మనకి ఇటు నుంచి ఇలా అవుతుంది, ఇటు నుంచి ఇలా అవుతుంది. సేమ్ ఈ షేప్లో ఏముందో ఒకసారి చూసేయండి. చూసుకోండి, ఇక్కడ పైన మిస్టేక్ ఉంది, కింద కూడా మనకి మిస్టేక్ ఉంది. రైట్. సో ఇది తప్పు. ఇది మనకి ఆల్మోస్ట్ ఓకే, ఈ ట్రయాంగిల్స్ రివర్స్లో ఉన్నాయి. సో ఇది తప్పు. ఇది మనం చూసుకుంటే ఎస్, ఎగ్జాక్ట్గా మనకి ఇది సరిపోయింది. ఇక్కడ ఇవి కూడా తప్పు ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనం చూసిన వెంటనే చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. కంప్లీట్ ద ఫిగర్ అంటున్నారండి. క్లియర్గా చూసుకోండి, క్లియర్గా చూసి మనం ఫిగర్ని కంప్లీట్ చేయాలి. సేమ్ ఇదే షేప్ కదండి, ఈ షేప్ ఇలా ఉందా, సేమ్ అప్పుడు ఏమవుతుంది, ఈ షేప్ మనకి ఇలా వస్తుంది. రైట్, ఈ షేప్ మనకి ఇలా వచ్చింది. ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఇది ఇలా ఉంది. రైట్, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. అంటే ఫైనల్ ఇది కూడా ఏమవుతుందండి, ఇది ఈ సైడ్ ఉంటుంది, అవునా. సో ఈ ఎడ్జ్ నుంచి, ఈ ఎడ్జ్ దేనికి కనెక్ట్ అయ్యింది, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుంచి మనకి ఈ లైన్ గీసుకుంటాం అండ్ మనం చూసుకుంటే ఇలా వెళ్తుంది. రైట్, అలాగే దీని నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చింది. సో ఈ షేప్ చూడండి క్లియర్గా, ఈ షేప్ చూసేస్తే మనకి వెంటనే అర్థమైపోద్ది, అవునా. సో ఇక్కడ చూడండి, ఇది రాంగ్ షేప్లో ఉంది, అవునా. ఇది కిందకు ఉంది, ఇలాగా కిందకు ఉంటే అవ్వదండి, ఎందుకంటే ఇటు సైడ్ ఉండాలి. ఎస్, ఇది ఉంది, ఇది లేదు, ఇది కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందని అర్థమైంది. ఫైన్. ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏంటి, ఈ ఎడ్జ్కి వెళ్ళింది లైన్, ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఉంది లైన్. చూడండి, ఇప్పుడు ఇది మాత్రం ఇక్కడ ఉంది, కాబట్టి ఇది కూడా తప్పు. సో చూసుకోండి, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పొచ్చు. సో చూసుకోండి, ఇక్కడ ఫిగర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడమే, అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. సో ఇక్కడ చూసుకోండి, ఈ లైన్ కూడా ఉంటుంది. జస్ట్ అన్నిటినీ కూడా క్లియర్గా చూసుకుంటే వెంటనే ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ అంటున్నారు. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉండాలి అంటున్నారు. జస్ట్ ఫస్ట్ అయితే మనం డిఫరెన్స్ చూద్దాం. ఓకే, 5 - 2 3, 3 - 1 2, 7 - 1 7 - 6 1. సో 123. ఒకసారి 123 యాడ్ చేద్దాం. 6 + 3 9, 7 + 2 9, 5 + 1 4 + 1 5, 599. సారీ, మైనస్ చేయాలి కదా, మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే 123ని మైనస్ చేస్తే 6 - 3 3, 7 - 2 5, 4 - 1 3, 353. ఎస్, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. జే కోడ్ 10 అయితే, జామ్ యొక్క కోడ్ 130 అయితే, జార్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. జే కోడ్ 10 అన్నారంటే క్లియర్గా మనకు అర్థమైపోయింది, నార్మల్ కోడింగ్ ఇచ్చారని. ఎందుకంటే నార్మల్గా జే వాల్యూ 10 కాబట్టి. సో ఇక్కడ జామ్ ఎలా అయింది 130 అనేది మనం చూడాలి. జే ఎంత 10, ఏ ఎంత 1, ఎం ఎంత 13. ఈ మూడింటి నుంచి 130 రావడానికి ఛాన్స్ ఏంటి, మల్టిప్లై చేస్తున్నప్పుడు మాత్రమే 130 వస్తుంది. చూడండి, 10 × 13 130 అయింది. సో అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, మల్టిప్లై చేశారు. సో ఇది 10, ఏ వచ్చేసి 1, ఆర్ వచ్చేసి 18. సో 10 × 18 180. సో 180 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాలి. జామ్ కోడ్ 130 ఎలా అయిందో తెలిస్తే మనకి వెంటనే జార్ కోడ్ వచ్చేస్తుంది. సో ఇది 10J, ఏ 1, ఎం 13 వేసుకున్నాం. ఈ మూడిటి నుంచి 130 రావడానికి ఛాన్స్, మల్టిప్లికేషన్ అనే విషయాన్ని మనం అక్కడ క్యాచ్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. 6 people హ్యావ్ డిఫరెంట్ హైట్స్. 6 people అన్నారు. యూ ఈజ్ ది టాలెస్ట్ వన్. అందరికంటే హైట్ యూ అనేస్తున్నారండి. సో అందరికంటే పైన నేను యూని వేసుకున్నాను. ఓకే, అందరికంటే పైన నేను యూని వేసుకున్నా. పి ఈజ్ టాలర్ దాన్ ఆర్, హూ ఈజ్ షార్టర్ దాన్ ఎస్.
చూడండి పి వచ్చేసి ఆర్ కంటే పొడవు ఉన్నారంట. హూ అంటున్నారంటే హూ అంటే ఏంటి, ఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్ ఈజ్ షార్టర్ దాన్ ఎస్ అంట. ఆర్ వచ్చేసి ఎస్ కంటే పొట్టిగా ఉన్నారు, అంటే ఎస్ కంటే పొట్టిగా ఆర్ ఉన్నారు. ఓకే, కానీ పి ఈజ్ టాలర్ దాన్ ఆర్ ఉన్నారు. పి ఎస్కి ఆర్కి మధ్యలో ఉండొచ్చు, లేదా ఇంకా పైన ఉండొచ్చు, మనం చెప్పలేం. ఒకసారి చూద్దాం. క్యూ ఈజ్ షార్టర్ దాన్ ఆర్ అన్నారు. క్యూ వచ్చేసి షార్టర్ దాన్ ఆర్ అంట, బట్ టాలర్ దాన్ టీ అంట. బట్ టాలర్ దాన్ టీ అంట. ఓకే, హూ ఈజ్ షార్టెస్ట్ వన్ అన్నారు. మనకి తెలియాల్సింది ఇంకొకరు మిగిలిపోయారు. ఎవరు? పి మిగిలిపోయారు. సో ఆ పి ఎక్కడ రావచ్చు, అయితే ఇక్కడ రావచ్చు లేదా ఇక్కడ రావచ్చు అని క్లియర్గా మనం ఇందాకలే తెలుసుకున్నాం, అవునా? 1 2 3 4 5 మిగతా 5గురిని మనం ప్లేస్ చేస్తాం, ఓన్లీ పిని ప్లేస్ చేయాలి. బట్ ఆ పి ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారు, హూ ఈజ్ షార్టెస్ట్ వన్ అని అడుగుతున్నారు. అందరికంటే పొట్టివారు ఎవరు అర్థం అయిపోయింది మనకి, టీ అని. ఎందుకంటే ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు, కిందన వస్తారా రారా అని. కిందన ఆల్రెడీ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది టీ. పైన కూడా ప్లేస్ ఆల్రెడీ ఫస్టే కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో మనకి కన్ఫ్యూజన్ ఉన్నది పిఏ, బట్ క్వశ్చన్లో అడిగింది షార్టెస్ట్ వన్ కాబట్టి ఆటోమేటిక్గా మనం టీని చూస్ చేసుకుంటాం. సెకండ్ షార్టెస్ట్ అన్నా క్యూని చూస్ చేసుకుంటాం. థర్డ్ షార్టెస్ట్ అన్నా ఆర్ని చూస్ చేసుకుంటాం. ఫోర్త్ షార్టెస్ట్ అంటే అప్పుడు ప్రాబ్లం వస్తుంది, అప్పుడు పిఆర్ఎస్ అవుతారనమాట. సెకండ్ టాలెస్ట్ అన్నా కానీ అప్పుడు పిఆర్ఎస్ వస్తారనమాట. ఆ కన్ఫ్యూజన్ లేకుండా షార్టెస్ట్ అడిగారు కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు, ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు. రైట్, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. సతీష్ ఈజ్ 9 ranks ahead of Vijay in the class of 39 students. If Ajay's rank is 15th from the last, then what is Satish rank from the start? క్లియర్ చూసుకోండి, మొత్తం స్టూడెంట్స్ 39 మంది ఉన్నారంటండి. ఓకే, అజయ్ ర్యాంక్ లాస్ట్ నుంచి 15 అవుదంట. ఇప్పుడు చూడండి, మొత్తం 39 మంది ఉంటే చివరి నుంచి చూస్తున్నప్పుడు అజయ్ ర్యాంక్ 15వది. అంటే ముందు నుంచి ఇంకా ఎంతమంది మిగులుతారండి, మొత్తం 39 మెంబర్స్, ఇటు 15th అంటే ముందుని ఇంకో 24 మెంబర్స్ ఉన్నారని అర్థం, అవునా? ముందుని ఇంకో 24 మెంబర్స్ ఉన్నారని అర్థం. ఓకే, ఇప్పుడు ఏమని అడుగుతున్నారు మనల్ని, ఇంకొక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు, ఇది ఎవరి ర్యాంక్ అండి, ఇది అజయ్ ర్యాంక్. సో అజయ్ ముందు నుంచి చూస్తే 25th అతను, ఎందుకంటే ముందు 24 మంది ఉన్నారంటే అతను 25వ అతను, అర్థమైంది. సతీష్ ఈజ్ 9 ranks అహెడ్ ఆఫ్ విజయ్, అంటే 9 ranks ముందునున్నాడు అని చెప్పేస్తున్నారు. సో 9 ranks ముందున అంటే 25 - 9 చేసేయండి, 16 అవుతుంది. సింపుల్, అంటే 16th అంటే ఆప్షన్ 4. సో 16th ప్లేస్లో సతీష్ ఉన్నాడు. 9 ranks అహెడ్ అంటే 9 ర్యాంకులు ముందునున్నాడు కాబట్టి 16వ ర్యాంకులో మనకి సతీష్ ఉన్నాడు. 9 ర్యాంకుల తర్వాత అజయ్ ఉన్నాడు. రైట్, సో 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, మనకి ఈ క్వశ్చన్స్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మీద కూడా మనం చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ అంటారు. సింపుల్ అండి, స్టార్స్ ప్లేస్లో ఏం పెడితే మనకి కరెక్ట్గా ఆన్సర్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకుందాం. మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి మైనస్ అంటున్నారు, ఇక్కడ ఏమంటున్నారు ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు, ఇక్కడ ఏంటి మల్టిప్లికేషన్ అంటున్నారు. 28లోంచి 4 తీస్తే 9 × 16కి ఈక్వల్ అవుతుంది, అసలు ఈక్వల్ అవ్వదు కదండి, చాలా పెద్దది అయిపోతుంది. రైట్, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మైనస్ పెట్టమంటున్నారు, ఇక్కడ మల్టిప్లికేషన్ పెట్టమంటున్నారు, ఇక్కడ ప్లస్ పెట్టమంటున్నారు. ఇంకా ఏంటండి అక్కడ అవుతుంది, అసలు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి ఈక్వల్ టు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఏంటి, అన్నిటినీ మైనస్ చేసి మల్టిప్లై చేసి ఏం చేస్తాం, బ్యాలెన్స్ ఎలా అవుతుంది? బ్యాలెన్స్ అవ్వడం అంటే ఏంటి, అది ట్రూ అవ్వాలి, అంటే ఈజ్ ఈక్వల్ టు ఉంటేనే బ్యాలెన్సింగ్ అంటేనే ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ 2 ఆప్షన్లు రాంగ్ అని అర్థమైంది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ డివిజన్ అంటున్నారు, ఫైన్. ఇక్కడ ప్లస్ అంటున్నారు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు. డివైడ్ చేయండి. 28 డివైడెడ్ బై 4 ఎంత? 7. 7 + 9 ఎంత? 16. సరిపోయిందా? ఎస్, అబ్సల్యూట్గా సరిపోయింది. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. A1 అయితే, B3 అయితే, C5 అయితే అండ్ సిమిలర్గా Z51 అయితే దెన్ ఫైండ్ ద కోడ్ ఆఫ్ పల్స్ అంటున్నారు. పల్స్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. A1 నుంచే స్టార్ట్ చేశారు, కానీ B ఏమైంది? 3 అయింది. C ఏమైంది? 5 అయింది. అంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఏమవుతుంది? 2n - 1 రూపంలోకి మారుస్తున్నారు. అంటే ఏంటి, యాక్చువల్లీ ఏ కోడ్ వచ్చేసి 1. ఓకే, 2 × 1 2 - 1 1. బి కోడ్ వచ్చేసి యాక్చువల్ కోడ్ 2. సో n ప్లేస్లో 2 పెట్టండి. 2 × 2 4 - 1 3. అంటే సింపుల్గా మనం ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, 1 3 5 అంటే
2n-1లోకి మార్చారు. సో చూడండి జెడ్ 56, జెడ్ 26 కదా, 2 × 26 52, 52 - 1 51 సరిపోయిందా. ఈ 2n-1 అనేది మనకి నెంబర్స్, మనకి ఆడ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం 2n-1 తీసుకుంటాం అనమాట. అందుకని మనం 2n-1 ఇక్కడ తీసుకోవడం జరిగింది. రైట్, ఇది ఎలా వచ్చిందని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేసిక్ నెంబర్ సిస్టమ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలుసు. ఓకే, 2n+1 ఆర్ 2n-1 ఎప్పుడు తీసుకుంటుంటాం చూడండి, 2n+1 ఆర్ 2n-1 తీసుకుంటాం. కానీ ఈ కేసులో 2n+1 ఎందుకు తీసుకోలేదు అంటే n ప్లేస్లో 1 పెట్టినప్పుడు 3 అయిపోతుంది, అంటే ఏ వాల్యూ 3 అయిపోతుంది. బట్ మనకి 2n-1 తీసుకున్నప్పుడే 1 వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు క్వశ్చన్కి అకార్డింగ్లీ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, n 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం 2n+1 తీసుకోవచ్చు కావాలంటే. బట్ n ఇక్కడ అంటే ఈ ఏ వాల్యూ 1 నుంచే కదా స్టార్ట్ అవుతుంది, సో అందుకని మనం 2n-1 తీసుకున్నాము. సింపుల్ అండి. సో 2n-1 అనేది కోడ్ ఇప్పుడు మనకు అర్థం అయిపోయింది. p ఎంత నార్మల్లీ 16, 2 × 16 32 - 1 31 అయిందండి. p కోడ్ 31. సో ఇది తప్పు, ఇది తప్పు, ఫైన్. ఇంకా నెక్స్ట్ u వచ్చేసి 21 అండి. నార్మల్గా అయితే 21. ఇప్పుడు 2 × 21 42, 42 - 1 41 అయింది. సో 41 కాబట్టి ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పేయచ్చు. రైట్, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని మనల్ని అడుగుతున్నారు. రైట్, ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేయాలండి, బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయా హైయెస్ట్ నెంబర్స్? చూడండి 67 ఎలా వచ్చి ఉండొచ్చు, ఈ రెండింటి నుంచి వచ్చి ఉండొచ్చు. బాగా చూసిన వెంటనే అర్థం అయిపోతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 67 వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 75 వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం రావాలి, 51 రావాలి. సింపుల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 51 రావాలి అంటే ఇక్కడ ఏముండాలి, 37 ఉండాలి. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. జాస్మిన్ వైట్ అంటున్నారు, సన్ఫ్లవర్ క్వశ్చన్ మార్క్ అన్నారు. జాస్మిన్ ఏ కలర్లో ఉంటుందండి, వైట్ కలర్లో ఉంటుంది. సన్ఫ్లవర్ ఏ కలర్లో ఉంటుందండి, ఎల్లో కలర్లో ఉంటుంది. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. కాంటినెంట్, కంట్రీ, స్టేట్. మనకు తెలుసు ఒక కాంటినెంట్ లోపల కంట్రీ ఉంటుంది, కంట్రీ లోపల స్టేట్ ఉంటుంది. సో క్లియర్గా ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. గ్రాఫ్ యొక్క కోడ్ JUZSK అయితే కేర్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్ చూడండి, గ్రాఫ్ GRAPH, గ్రాఫ్ యొక్క కోడ్ JUZSK అయితే కేర్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. HIJ అంటే +3 అయింది, RS2U +3 అయింది, ఇదేంటి +1 అయింది. QRS HIJK అన్నీ +3 అయ్యాయి. కానీ ఈ మధ్యలోది మాత్రం ఏమైంది, ఈ మధ్యలోది మాత్రం ఏమైంది +25 అయింది, లైక్ -1 అయిందని కూడా మనం అనుకోవచ్చు. రైట్, ఇది -1 అయిందని కూడా అనుకోవచ్చు. అవునా, ఏకి -1 చేస్తే జెడ్ వస్తుంది కదండి. ఓకే, సో అలా అయినా అనుకోవచ్చు, లేదా ఇంకా ఏమైనా జరుగుతుందా అనేది ఒకసారి మనం చూడొచ్చండి. డైరెక్ట్గా అయితే మనకు క్లియర్గా HIJ అంటే ఇక్కడ +3 అయింది, STU +3 అయింది, PQRS +3 అయింది, HIJK ఇక్కడ కూడా +3 అయింది. ఒకసారి ఆ +3తో అయితే ఫస్ట్ మనం చూసేద్దాం. CDEF అంటే F అయింది. ఓకే, సో అలాగే ఏని అందాక గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే ఏ కోడ్ ఇక్కడ జెడ్ అంటే ఏకి ఏమైనా స్పెషల్ అటెన్షన్ ఏమైనా చూపించారా అనేది కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయాలి. అందాకలకి ఏని పక్కన ఉంచుదాం. ఆర్ యొక్క కోడ్ చూడండి, STU అంటే U అయింది, EFGH అంటే H అయింది, EFGH. ఓకే, ఏకి మనకి ఇక్కడ జెడ్ఏ కనిపిస్తుంది చూడండి, F-UH. అసలు U ఉంది, ఓకే, F-U ఉన్నాయి, కానీ H ఉందా అండి, అసలు H లేదు. ఓకే, అంటే ఒకసారి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అనమాట ఇది. సో ఒకసారి క్లియర్గా మనం ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఓకే అండి, యాక్చువల్లీ క్వశ్చన్ అయితే కంపల్సరీగా మిస్టేక్ ఉంది, క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే చూడండి, గ్రాఫ్ యొక్క కోడ్ ఇది ఇచ్చారు కదా, అలాగే నెక్స్ట్ ఇంకొక దాని కోడ్ కూడా ఖచ్చితంగా ఇచ్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యామెల్ యొక్క కోడ్ ఇది అని చెప్పేసి అనేసి ఒక కోడ్ ఇచ్చుంటారు అనమాట. ఓకే, సో ఈ రెండిట్లోని మనం చూసుకుంటే కేర్ అనేవి రెండు కనిపిస్తున్నాయి చూడండి, AR ఉంది, అలాగే CE ఉంది. అలా మనకి ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా మనం, ఎందుకంటే క్లియర్గా ఒక ప్యాటర్న్ అనేది ప్రాపర్గా లేదు, అండ్ పోనీ ఆ ప్యాటర్న్ ప్రకారం చూద్దామన్నా సరే ఆన్సర్ లేదు, ఎందుకంటే ఇది 5 లెటర్ వర్డ్, ఇది 4 లెటర్ వర్డ్. అండ్ మనకు చూసుకుంటే ఇక్కడ +3 +3 అయింది, +3 +3 అయింది, బట్ ఏకి మాత్రం -1 అయింది.
రైట్. సో ఇక్కడ ఇది 4 లెటర్స్ కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా అప్లై చేయలేము అనమాట. ఓకే. సో అండ్ క్లియర్గా ఇంకొక విషయం అర్థమైపోతుంది ఏంటి, ఏ కోడ్ మనకి జెడ్ అవునా, ఆర్ కోడ్ వచ్చేసి మనకి యూ. చూడండి ఏ కోడ్ జెడ్ అంటే ఇక్కడ జెడ్, ఆర్ ప్లేస్లో యూ, జెడ్ యూ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎయిదర్ ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఇంకొక చిన్న పార్ట్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి ఆ క్వశ్చన్ ప్రకారం ఆ ఇచ్చిన డేటా ప్రకారం మనం 2 కానీ 4 కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. మోస్ట్లీ ఈ నెంబర్ 2 అనేది అవ్వకపోవచ్చు, ఎందుకంటే యూ మళ్ళీ రిపీట్ అయింది కదా, రైట్. యూ రిపీట్ అయింది కాబట్టి ఇది అవ్వదు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ చిన్న డేటా అయితే ఖచ్చితంగా మిస్ అయిందనమాట. ఓకే. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ కొన్ని మిగతా ముందు పార్ట్స్లో చూసామండి ఇలాంటి సేమ్ మోడల్. మీరు ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారండి. దీనికి మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, దీనికి మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, దీనిది ఇలా వస్తుంది అవునా, ఈ డైరెక్షన్లో ఇలా వస్తుంది. సో ఇదేంటి, ఈ బ్లాక్ది ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి అవునా. సో బట్ ఇక్కడ ఏంటి, కిందనుంది తప్పు. సో ఇక్కడ కిందనుంది, ఇది కూడా తప్పు. అండ్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి మనం క్లియర్గా చూడడానికి ట్రై చేద్దాం. అండ్ బ్లాక్ది ఇక్కడ ఉంది, సరిపోయింది. ఓకే. ఈ రెండింటిని ఒకసారి బాగా చూడండి, డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా. సర్కిల్ ఉంది అండ్ ట్రయాంగిల్ ఈ షేప్లోనే ఉంది అండ్ లోపల రోంబస్ కూడా ఈ షేప్లోనే ఉంది, డాట్స్ కూడా ఉన్నాయి. అండ్ లోపల ఇంకా చూస్తే సేమ్ ఉందండి. ఓకే. అసలు ఏమి చేంజ్ ఇవ్వలేదు. సో ఆప్షన్స్ 2 ఆర్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. సేమ్ ఎగ్జాక్ట్గా రెండు ఆప్షన్స్ అయితే సేమ్ ఉన్నాయి. ప్రెజెంట్ నాకైతే డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకే. సో రెండిట్లో ఏది పెట్టినా సరే అక్కడ ఎగ్జామ్లో మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి వెళ్ళిపోదాం. 20th క్వశ్చన్ మనం చూద్దాం. ఏంటి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉండాలి అంటున్నారు. బి తర్వాత సి వచ్చింది, డిఈఎఫ్ హెచ్ఐజే పి క్యూఆర్ఎస్టి అంటే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి తర్వాత వెంటనే సి, డికి మధ్యలో ఒకటి వదిలేరు, హెచ్కి కూడా ఒకటి వదిలేరు, పికి క్యూఆర్ఎస్ 3 వదిలేశారు మధ్యలో. ఓకే. సో ఇప్పుడు సేమ్ మనం అదే చేయాలి. పి తర్వాత ఏమొస్తుంది, వెంటనే క్యూ వస్తుంది. సో ఒకటే ఆన్సర్ క్లియర్ కనిపించేస్తుందండి. హెచ్ ఒకటి వదిలేరు, జే అయింది. డి ఈ వదిలేరు, ఎఫ్ వెళ్ళింది. బి సిడిఈ వదిలేసారు, ఎఫ్ వచ్చింది. సో క్యూజేఎఫ్ఎఫ్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్ అన్నారండి. ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్ అంటే ఏ ప్లేస్లో మనం ప్లస్ పెట్టుకోవాలి. బి స్టాండ్స్ ఫర్ మైనస్ అంట, బి ప్లేస్లో మనం మైనస్ పెట్టుకోవాలి. సి స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ అంట, ఇది మల్టిప్లికేషన్ అంట. సో అలా అయితే ఆన్సర్ ఏమవుతుంది అంటున్నారు. 10 into 4 40 ప్లస్ 4 into 4 16 మైనస్ 6, 16 మైనస్ 6 10, 40 ప్లస్ 10 50 అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ ఇచ్చారండి. క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్లోని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. రోడ్ ఆఫర్స్ ది ఫాస్టెస్ట్ కనెక్టివిటీ బిట్వీన్ ఆగ్రా అండ్ ఢిల్లీ. ఇక్కడ మనకి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి, రోడ్ అనేది ఆగ్రా నుంచి ఢిల్లీకి ఫాస్టెస్ట్ కనెక్టివిటీని ఇస్తుంది, అంటే తొందరగా వెళ్ళడానికి అవకాశాన్ని మనకి ఇస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ దీన్ని బట్టి కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దెర్ ఈజ్ నో రైల్ కనెక్టివిటీ బిట్వీన్ ఆగ్రా అండ్ ఢిల్లీ అంటున్నారు. దెర్ ఈజ్ నో ఎయిర్ కనెక్టివిటీ బిట్వీన్ ఆగ్రా అండ్ ఢిల్లీ అంటున్నారు. అసలు యాక్చువల్ అక్కడ స్టేట్మెంట్ ఏంటి, రోడ్డు ద్వారా మనం తొందరగా వెళ్ళిపోగలుగుతున్నాము, అది ఫాస్టెస్ట్ కనెక్టివిటీ అని చెప్తున్నారు. అక్కడ అసలు రైల్ గురించి కానీ ఎయిర్ గురించి కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ కన్క్లూజన్స్లో ఏం చెప్తున్నారంటే అసలు రైల్ కనెక్టివిటీ లేదని చెప్తున్నారు, ఎయిర్ కనెక్టివిటీ లేదని చెప్తున్నారు. అదైతే ఇక్కడ అసలు మెన్షన్ చేయలేదు కదా, రైట్. ఇక్కడైతే అసలు అది మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేని దాని గురించి మనం ఊహించుకోకూడదు, రైట్. రోడ్ ఫాస్టెస్ట్ కనెక్టివిటీ అన్నంత మాత్రాన అక్కడ రైలు ఎయిర్ లేదు అని కాదు. సో ఈ రెండు ఏమవుతాయి, ఫాలో కావు, రైట్. సో మనకి నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, వెంటనే మనకు కనిపించేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 34 ఉంది, తర్వాత 35 ఇక్కడ కనిపిస్తుంది, తర్వాత 36 ఇక్కడ కనిపిస్తుంది, 32 ఉంది, తర్వాత 33 ఇక్కడ కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ ఏముండాలి,
34 ఉండాలి, అవునా? 32, 33, 34, 34, 35, 36. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 2 37 ఇక్కడ ఉండకూడదు, 34 ఉండాలి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. మైటీ యొక్క కోడ్ BJFISN అయితే బిల్డర్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. మైటీ MIGHTY, మైటీ యొక్క కోడ్ BJFISN అయితే ఓకే, అప్పుడు బిల్డర్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. ఓకే, ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ నెంబర్స్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ M యొక్క కోడ్ 13, I వచ్చేసి 9, G వచ్చేసి మనకి GH7, H8, T వచ్చేసి 20, Y వచ్చేసి 25. ఓకే, ఇక్కడ B వచ్చేసి 2, J వచ్చేసి 10, F వచ్చేసి మనకి 6, I వచ్చేసి 9, S వచ్చేసి 19, N వచ్చేసి 14. ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. -11 అయింది, ఇక్కడ +1, -1, +1, -1, -11 అయింది. ఓకే, సో అంటే ఎగ్జాక్ట్గా చూడండి, బాగా చూడండి. ఇది -11 అయింది ఫస్ట్ది, ఇది లాస్ట్ది కూడా -11 అయింది. ఇటు +1, -1, +1, -1. సో ఇక్కడ +1, -1, +1, -1 అయింది మధ్యలో. కానీ అటు ఇటు ఏమయ్యాయి అంటే -11, -11 అయింది. ఓకే, సో అదే అవ్వడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తుంటారండి. సేమ్ అన్నీ ఉన్నాయా? 336 BUILDER. ఓకే, ఇక్కడైతే 7 లెటర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఒకసారి మనం క్లియర్గా అయితే జస్ట్ ఫాస్ట్గా ఒకసారి వేసుకొని చూద్దాం. BUILDER అన్నారు. ఓకే, B వచ్చేసి 2, U వచ్చేసి 21, I వచ్చేసి 9, L వచ్చేసి 12, D వచ్చేసి 4, E వచ్చేసి 5, R వచ్చేసి 18. ఓకే, సో ఇప్పుడు ఫాస్ట్గా చూడండి. ఇక్కడ ఏంటి -11 అయిందండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం -11 చేద్దామంటే 28 - 11 చేయాలి. 28 - 11 అంటే 17 అవుతుంది. 17, అసలు 17 ఇక్కడ కోడ్ కనిపిస్తుందా? అసలు కనిపించట్లేదు. సో అది జరగట్లేదని మనకు అర్థం అయిపోయింది. ఓకే, సో ఇంకా ఏం జరుగుతూ ఉండొచ్చు అనేది మనం ఫాస్ట్గా ఆలోచించుకుందాం. చూడండి, ఇటు నుంచి ఇటు కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి, అవునా? లేదా ఇటు నుంచి ఇటు అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని ఛాన్సెస్ని ఇప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం లాస్ట్ లెటర్స్ ఇందాకలు చూసాం, రైట్? ఈ లాస్ట్ లెటర్స్ని ఇందాకలా చూసాము. వాటిని అందాకలకి పక్కన పెడితే దాని ప్యాటర్న్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ముందైతే ఇక్కడ మనకి ఏమర్థమైంది? +1, -1, +1, -1. ఇదైతే అప్లై చేద్దాం. +1 Uకి +1 చేస్తే ఏమవుతుంది? V అవుతుంది. దీనికి Iకి -1 చేస్తే H అయింది. Lకి +1 చేస్తే M అయింది. Dకి -1 చేస్తే C అయింది. Eకి +1 చేస్తే F అయింది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్కడైనా కనిపిస్తుందా? VHMCF ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇంకెక్కడ మనకు కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ I ఉంది, ఇక్కడ Y ఉంది, అవునా? అంటే ఇక్కడ I, ఇక్కడ Y ఎలా వచ్చుంటాయి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చూడండి. Bకి Y అనేది మనకి చూసుకుంటే 25 కదా, అంటే 25 + 2 ఆపోజిట్ లెటర్స్ అంటామండి ఇట్లా మనం. ఓకే, వీటికి మనకి ఆపోజిట్ పెయిర్స్ అంటాం. సో అంటే Bకి పెయిర్ వచ్చేసి Y అనమాట, అలాగే Rకి పెయిర్ వచ్చేసి I అనమాట. సో మనం ఆల్రెడీ అంటే ఏం లేదు, సింపుల్గా రెండిటి వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, 27 వస్తుంది ఆపోజిట్ లెటర్స్ని యాడ్ చేసుకుంటే. ఓకే, సో అంటే ఏంటి అంటే ABCD ఇలా వెళ్తుందా అప్ టు Z, XYZ. ఏకి ఆపోజిట్ లెటర్ Z అనమాట, Bకి Y అనమాట, Cకి X అనమాట, అలా. ఓకే, వీటికి ఆల్రెడీ మనం కోడింగ్ డీకోడింగ్లో చాలా క్లియర్గా చెప్పాం. సో తప్పకుండా అవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం చెప్పామండి. IR ఇన్ఫ్రారెడ్ అని గుర్తుపెట్టుకున్నాం, BY బాయ్ అని గుర్తుపెట్టుకోమనం. అలా మనకు ప్రతిదానికి కూడా కోడ్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, సో అవి మీరు ఫాలో అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో సింపుల్గా అంటే ఏంటి, ఏం చేశారు ఇక్కడ? లాస్ట్ రెండిటికి మాత్రం వాటి పేర్స్ని మార్చారు, అది కూడా ఇలా డయాగోనల్గా మార్చడం జరిగింది. ఓకే, సింపుల్ థింగ్. సో మిగతాదంతా సేమ్. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 25th క్వశ్చన్. సేమ్ ఇదే ఫిగర్ ఎక్కడుంది అంటున్నారు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఎస్. ఇక్కడ ఉందా?
చూడండి మొత్తం ఈ బాక్స్ ఉండాలి, మొత్తం ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి ఈ బాక్స్ అనేది లేదు. సో ఇది తప్పు. ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ నుంచి లైన్ ఉండాలి. సో ఇది కూడా తప్పు. సో ఇక్కడ క్లియర్గా కనిపించింది కదా, డైరెక్ట్గా ఆప్షన్ 2 మనం ఆన్సర్ అని చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది పేపర్, మనం జనరల్గా చూసాం. సో 10th క్లాస్ లెవెల్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా రీజనింగ్ అండ్ అరిథమెటిక్ పెయిడ్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.